సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇంట్లో పెళ్లి గొడవ ఓ యువతి నిండు ప్రాణాల్ని తీసింది. తన పెళ్లి విషయమై తరచూ ఇంట్లో గొడవ జరుగుతున్నాయని కలత చెందిన ఆ యువతి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పినా కానీ పదే పదే ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్పర్ధానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎస్సీ కాలనీకి చెందిన బండారి చెన్నకేశవులు లలిత దంపతులు. వీరికి అఖిల సంతానం. తండ్రి చెన్నకేశవులు చిన్నతనంలోనే మరణించారు. తల్లి లలిత కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అఖిల పెళ్లి విషయమై తల్లి లలిత, నాయనమ్మ ఎల్లమ్మ తరచూ గొడవ పడేవారు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పినా కానీ ఇంట్లో వినలేదు. దీంతో మనస్తాపానికి గురైన అఖిల తీవ్ర ఆవేదనకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల తల్లి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేష్ వెల్లడించారు. పడతలేక నాకెళ్ళక నా బిడ్డ ఆత్మహత్య చేసుకొని చచ్చింది నాయనా అని దండం పెడతా. నాకు వెళ్ళకునో సంబంధాన్ని తెస్తే వద్దు 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 మమ్మీ, వద్దు మమ్మీ, ఇంకా ముందుకు చేసుకుంటే ఇంకా ముందు సంవత్సరానికి చేసుకుంటా మమ్మీ అనేది. ఇదే సంవత్సరానికి నా బిడ్డ పోయింది. అయ్యా కుడుములు పాలించలేక, ఇల్లు పాలించలేక, ఎవరు పెట్టలేక, ఇచ్చేది ఎవరు పరువు తీయలేక నా బిడ్డ హత్య చేసుకొని పోయింది నాయనా అని దండం పెడతా. అయ్యో నేను ఏమట్లాగాని నీ అనుభవించిన తండ్రి, నా బిడ్డ ఎప్పుడు తిట్టినా కొట్టినా నా బిడ్డ నాకన్నే ఉండేది. బిడ్డ ఎప్పుడు ఇట్లా చేసుకోలేదమ్మా. ఎంత ధైర్యం చేసుకునేదా నా బిడ్డ. మేమే టార్చర్ పెట్టిన పెళ్లి చేసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.